మిమ్మలను చూసే భాగ్యం కలిగి మేము జీవించుటకు సహాయం చేయండి. మీ వలె మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడిగా పవిత్రుడిగా ఈ భూమి మీద జీవించి మేము ఎలా జీవించాలో నేర్పించాడు తండ్రి. ఆ విధంగా మేము కూడా నేర్చుకొని మీకోసం ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించండి. జరిగించున్న పరిచర్యను దీవించండి. చేరి వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ సమయంలో మీ పిల్లలతో మాట్లాడబోచుండగా మంచి వివేచన జ్ఞానమును అర్థమయ్యే రీతిలో ప్రకటించుటకు పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించమని క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనాలు. ప్రేమన దేవుని వర్లరా, మరి ఇంతవరకు డాడీ గారి ద్వారా కొన్ని విషయాలు మనం విన్నాం. చాలామంది యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఒక్కటే అనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ రాయబడిన సందర్భాలు, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఆయన రూపాన్ని గురించి చెప్పటం లేదు, పరిశుద్ధతను గురించి చెప్తున్నాడు, పవిత్రతను గురించి చెప్తున్నాడు. కంటికి కనిపించని దేవుణ్ణి చూపించాలి అంటే చూపించలేను. ఈ మానవ శరీరంలో ఉన్న మన నేత్రాలు కొన్నిటిని మాత్రమే చూడగలవు, అన్నిటినీ చూడలేవు. ఇప్పుడు బయటికి వెళ్ళి సూర్యుడిని ఎంతసేపు చూస్తారు? ఒక్క నిమిషం చూడండి చాలు. తల పైకెత్తి ఒక్క నిమిషం కనుక కళ్ళు రెప్పలు ఆర్పకుండా చూశారనుకో, మరలా కిందికి చూస్తే కళ్ళు కనపడవు, పనిచేయవు. డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి కూడా వస్తుంది. ఆయన కలిగించిన సూర్యుడిని చూడటానికే ఎంత కష్టమైతే మరి ఆయన చూడటానికి ఎంత కష్టం ఉంటుంది? ఫిలిప్ గారు అడిగాడు, అది సాధ్యపడదు. మీరు కూడా ఎప్పుడన్నా చేశారేంటి? దేవా నాకు కనపడని ప్రార్థన చేశారా? నాతో మాట్లాడు, నాకు కనపడు. ఆయనతో మాట్లాడితే మనం ఉండం, ఆయన చూసినా ఉండం. ప్రేమణ దేవుని వల్లరా, ఒక మాటను చూద్దాం. నిర్గమాకాండము అది కాదు తల్లి, ఏడో అధ్యాయం 1వ వచనం చూడండి. ఇరవయో అధ్యాయం 19వ వచనం చూడండి. 20:19. పద్దెనిమిది నుంచి చూద్దాం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి
మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము వింటాం. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోతాము. దేవుడు మనతో మాట్లాడితే ఏమవుతామంట? మేము చాలామంది దేవునితో మాట్లాడాము, అనునిత్యం మాట్లాడతాము అని అంటారు. నువ్వు మాట్లాడితే ఏమైపోవాలి? వచ్చి మరలా మనకు చెప్పడానికి ఆయన ఉండడం, ఉండే అవకాశం లేదు. ఎందుకంటే వాక్యం, ఆయన చనిపోయిన వారిని సహితం లేపగలిగిన వాడు. ఇప్పుడు లాస్ట్ వచనం చదివించింది ఏంటిది? పెద్ద ఆయన చదివించాడు. ఏం చదివించాడు? 1 కొరింథీ 15:42. 2 కొరింథీ 2 కొరింథీలో 15 అధ్యాయం ఏడుంది నాయన? అది అది మృతుల పునరుద్ధానము, అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఈ శరీరం ఒక విత్తనంలాగా విత్తబడి ఎలా వస్తుందంట? అక్షయమైనదిగా. మీకు ఒక మాట చూపిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆయన ఈ మాట చెప్పిన తరువాత, మన స్నేహితుడు అయిన లాజరు నిద్రించుచున్నాడు, అతనిని మేల్కొల్పటానికి వెళుతున్నాను అంటున్నాడు. వెళదాం రండి అంటున్నాడు శిష్యులతో. లాజరు నిద్రపోతున్నాడా? చనిపోయాడా? చనిపోయాడు. నిద్రపోయిన వాడిని లేపొచ్చు, చనిపోయిన వాడిని లేపలేం. లోక సామెత ఏంటంటే, నిద్రపోయేవాడినైనా లేపొచ్చు కానీ నటించేవాడిని లేపలేం. ఈడ నటించినా లేదు, నిద్రపోయినా లేదు, రెండూ కాదు. లాజర్ గారు అప్పటికి ఎన్ని దినాలు? 3 దినాలు. 4 కదమ్మా, 3 దినాలు యేసుక్రీస్తమ్మా. 4 దినాలు. 4 దినాల క్రితం అతన్ని సమాధి చేశారు. మనలాగా ఈ ప్రాంతంలో ఉన్నట్లుగా సమాధి చేయటం అని అంటే ఏదో గుంత తీసి పూడ్చిపెట్టడం కాదు. ఇజ్రాయెల్ దేశంలో, పాలస్తీనాలో ఎక్కడో దూరంగా పొలాల్లో వాళ్ళ సంబంధమైన రూములు ఉంటాయి. ఒక చిన్న చిన్న గదులు. మనం పొలం దగ్గర మోటార్ కోసం అట్లా కడతారు కదా, అట్లా ఒక రూమ్ కడతారు. వాళ్ళ ఇంట్లో ఎవరు చనిపోయినా తీసుకెళ్ళి వాళ్ళని ఆ రూమ్లో పెట్టి లాక్ చేసి వచ్చేస్తారు. అది సమాధి చేయబట్టం. ఇక్కడ లాజర్ను కూడా తీసుకువెళ్ళి సమాధిలో పెట్టారు. దానికి ఒక పెద్ద రాతిని అడ్డుగా పెట్టారు. అప్పుడు ఇలాగ డోర్లు లేవుగా, ఎక్కువ రాతి పనిముట్లే ఉండేవి. రాతిని అడ్డుగా పెట్టారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు వెళ్ళి ఆ లాజర్ను లేపటానికి ప్రయాణం అవుతున్నాడు. అప్పటికి లాజరు సహోదరు వచ్చి ప్రభువా అని తొందర పెట్టింది. కానీ ఏం జరగబోతుందో ఆయనకి తెలుసు. మన సహోదరుడు నిద్రించుచున్నాడు, లేపుదాము రండి అని పిలుస్తున్నాడు. మేల్కొల్ప వెళ్ళుచున్నాము. 17వ వచనం చూడండి. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉన్నాడని తెలుసుకున్నాడు. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు 16వ వచనం చూడండి. అందుకు దిదుమా అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనము కూడా వెళ్ళుదామని. ఎవరితో పాటు చనిపోవటానికి? లాజరుతో పాట. అక్కడ లాజరు గారు చనిపోయి ఉన్నాడు. అక్కడికి వెళదాం రండి అని యేసుక్రీస్తు పిలుస్తుంటే శిష్యుల్లో ఒక ఆయన తోమ ఏమంటున్నాడు? ఎవరన్నా మేము రామన్నారేమో.
ఆయనతో కూడా మనము కూడా చనిపోవుటకు, అంటే ఆ బేతనియ ప్రాంతానికి వెళితే యేసుక్రీస్తు వారిని రాళ్లతో కొట్టి చంపాలని ఉన్నారు చాలామంది. చాలాసార్లు ప్రయత్నించారు. అందుకే శిష్యులు వెనక్కి దగ్గుంటే తోమా గారు ఏమంటున్నాడు, ఇదిగో ఆయనతో కూడా చనిపోవుటకైనను మనం సిద్ధంగా ఉండాలి, మనం కూడా వెళదాం రండి. ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు. అంత విశ్వాసం కలిగిన తోమా గారు చివరిలో ఏం చేశాడు, ఆయన గాయాలలో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను. మనకు కూడా వస్తుంటుంది కదా అప్పుడప్పుడు, ఏదన్నా మంచి గొప్ప కార్యం జరిగినప్పుడు, నువ్వు అనుకున్నది జరిగినప్పుడు, అమ్మో దేవుడు అంతవాడు ఇంతవాడు గొప్పవాడు, నేను అనుకున్నది చేసాడు, సామాన్యుడు కాదు, నా పక్షాన ఉన్నాడు అని ఎంతో పొంగిపోతావు, ఆనందపడతావు, సంతోషిస్తావు, 10 మందికి చెప్పుకుంటావు. నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు, అది జరగలేదనుకో, ఆ విషయంలో ఎలా ఉంటావు? ఏంది ఎంతకాలమైనా కానీ, వారం అయింది ప్రార్థన చేయబట్టి, నెల అయింది ప్రార్థన చేయబట్టి, ఇంతవరకు జవాబే రాలేదు. అసలు దేవుడు వింటున్నాడా వింటలేదా, నా పక్షాన్ని ఉన్నాడా లేడా అన్న డౌట్ రాలేదు ఎప్పుడు? ఏమ్మా భారతి, ఏమో లోపల లోపల నవ్వుకుంటున్నావు, మధు రాలేదే? ప్రేమన దేవుని వర్లరా, ఇక్కడ మనం చూస్తే లాజర్ గారి విషయంలో లేపటానికి వెళదాం. అక్కడేమన్నాడు కొరింథీ 15:42లో, అక్షయమైన శరీరం. ఇప్పుడు ఇక్కడ లాజర్ గారికి వచ్చింది అక్షయమైన శరీరమా లేకుంటే మామూలు శరీరమా? క్షయమైపోయే శరీరం. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి వచ్చింది ఏ శరీరం? ఆయన సమాధి చేయబడ్డాడు, ఈయన సమాధి చేయబడ్డాడు, ఇద్దరు అదే శరీరాన్ని ధరించుకొని బయటకు వచ్చారు. అవునా కదా? ఎవరి శరీరాన్ని వాళ్ళు ధరించుకొని బయటకు వచ్చారు సమాధిలో నుంచి. మరి ఆయన శరీరానికి ఈయన శరీరానికి డిఫరెంట్ ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన శరీరానికి ఈయన శరీరానికి తేడా ఏంటి? చనిపోయే ఇద్దరు కదా తిరిగి లేచారు కదా. యాయిరు కుమార్తె లేచింది, ఐతుకు యవనస్తుడు లేచాడు, ద్వారకా లేచింది, విధవరాలి కుమారులు లేచాడు, ఇంతమంది లేచారు. మరి యేసుక్రీస్తు వారి శరీరానికి వీరి శరీరాలకి డిఫరెంట్ ఏమైనా ఉందా? అదే శరీరమా? యేసుక్రీస్తు వారిది పాపం చేయని శరీరం, వాళ్ళది పాపం చేసిన శరీరం. సరే అట్లే అనుకుందాం. అయితే ఎవరిది? అది అక్కడ పాపంతో కాదు పొందిక, క్షయమైనదా అక్షయమైనదా ఎలా చెప్పగలమయ్యంటే, లేచిన వాళ్ళందరూ మరలా చనిపోయారు. లాజర్ గారు కానీ, ఐతుకు యవనస్తుడు కానీ, ద్వారకా కానీ, విధవరాలి కుమారుడు కానీ, అందరూ మరలా తిరిగి చనిపోయారు. కానీ యేసుక్రీస్తు మాత్రం మరలా చనిపోలేదు. అమాంతాన ఆకాశానికి ఎగసిపోయాడు. అనేక మంది శిష్యుల మధ్య నుంచి పరలోకానికి ఎగసిపోయాడు. లాజరు కొన్నాళ్ళకి మరలా చనిపోయాడు. మిగతా వాళ్ళందరూ చనిపోయారు, కానీ యేసుక్రీస్తు చనిపోలేదు. 40 దినాలు సశరీరుడుగా అక్షయమైన శరీరానికి ఉండ లక్షణం అది. మనకి కూడా ఇవే శరీరాలు వస్తాయి. క్షయమైందా అక్షయమైందా అంటే అక్షయమైందే వస్తుంది. నరకానికి పోయినా ఏదో వస్తుంది? నరకానికి పోతే ఏ శరీరం వస్తుంది? అక్షయమైంది వస్తుందా? క్షయమైపోయేది వస్తుందా? క్షయము కానిది వస్తుందా? అది నరకానికి వెళ్ళినా అది చచ్చిపోకూడదు, అది చనిపోకూడదు, ఎప్పటికీ కాలుతూనే ఉండాలి. ఎంత కాలినా కాలుతూనే ఉండాలి, కాలుతూనే ఉండాలి, కాలుతూనే ఉండాలి. మీకు బాగా అర్థం కావాలంటే రోజు వంట చేస్తారు కదా పాత్రలో, ఎన్ని సంవత్సరాలు వండినా అట్నే ఉంటాయి, కాలిపోవు.
అక్కడ కూడా కాలుతూనే ఉంటాము, కానీ కరిగిపోము, క్షయమైపోదు. అక్షయమైన శరీరమే. ఇద్దరికీ వచ్చేది అక్షయమైన శరీరమే. నరకానికి వెళ్ళినా అదే, పరలోకానికి వెళ్ళినా అదే వస్తుంది. క్షయమైపోయే శరీరం ఏదయ్యా అంటే ఇప్పుడు మనం ధరించుకున్న ఈ దేహం, మట్టి దేహం, మానవ దేహం. ప్రేమణ దేవుని వల్లరా ఇలా ఎన్నో సందర్భాలను మనం బైబిల్లో ఆలోచిస్తూ ఉంటే బైబిల్ చాలా జ్ఞానయుక్తమైనది. ఎక్కడ కూడా ఒకదానినొకటి వ్యతిరేకించకుండా, ఎంతమంది రాసినా, ఎన్ని సంవత్సరాల కాలం పట్టినా ఒకే వర్షంలో ఉందంటే ఎంత గ్రేట్ అండి. మరొక మాట చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 32వ వచనం. అమ్మా, మృతుల పునరుద్ధానమును గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేశారు, మరికొందరు దీనిని గూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి వింటామా అని అంటున్నారు. పౌలు గారు చెప్తుంటే మృతుల పునరుద్ధానం గురించి, ఓ అవివేకి, నువ్వు భూమిలో విత్తబడింది, చచ్చిపోయి మరలా బ్రతకటం లేదా, మీకు బ్రతుకు లేదని ఎందుకు అనుకుంటున్నారు అని పౌలు గారు గొంతెత్తి చెబుతూ ఉంటే కొంతమంది ఏం చేశారంట? హేళన చేశారంట. అపహాస్యం అంటే హేళన చేశారు. ఓ ఈడేదో పిచ్చి పట్టింది, ఇదంతా జరిగేది కాదు, ఇదంతా అబద్ధం, ఈడు ఒక ఎర్రోడు అన్నట్లుగా హేళన చేశారు. ఇప్పుడు మనం కూడా వెళ్ళి చెప్తున్నాం అనుకో, యేసుక్రీస్తా అసలు లేరనే వాళ్ళు కూడా ఉన్నారు, అసలు ఆయన పుట్టలేదన్న వాళ్ళు ఉన్నారు, అసలు సిలువేయబడలేదన్న వాళ్ళు ఉన్నారు, సిలువేసినా చనిపోలేదన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో. కానీ ఇవన్నీ కూడా వదంతులు, అబద్ధాలు, వాస్తవాలు కాదు. యేసుక్రీస్తు కన్యమరియ గర్భాన్న జన్మించాడు, వాక్యం చెబుతుంది. ఆయన ఈ భూమి మీద జీవించిన కాలం చెబుతుంది. ఆయన ఆ ప్రాంతంలో ఎన్నో ఆధారాలతో, రుజువులతో అనేక మందికి కనిపించాడు. తిరిగి లేచిన తరువాత మనము కూడా ఒకరోజు లేవబోతాం. ఎప్పుడు? యేసుక్రీస్తు మరలా వచ్చి ఏం చేస్తా అన్నాడు? నేను తీసుకుని వెళతాను. జనాలకి అపహాస్యంగా ఉండొచ్చు, హేళనగా ఉండొచ్చు, కానీ నువ్వు మాత్రం ఎక్కడా నిరుత్సాహపడకూడదు, నీ విశ్వాసంలో నుంచి తొలగిపోకూడదు మనం. ప్రేమ దేవుని వల్ల మరొక మాట చూద్దాం, చూడండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండటం నాకు ఇష్టం లేదు. ఏదో ఈ నిద్రపోయే వాళ్ళని కాదు, మరణంలోనికి వెళ్ళిన వారిని గురించి తెలియకుండా ఉండటం పౌలు గారికి ఇష్టం లేదంట. మీరు తెలుసుకోవాలి, మీకు తెలియజేయాలి. వాక్యం అదే కదా మనకు తెలియజేస్తుంది. మనము తెలుసుకోవాలి, తెలుసుకున్న మనం తెలియని వారికి, ఇతరులకు తెలియచేయాలి, ప్రకటించాలి, వాక్యాన్ని చెప్పాలి. అదే దేవుని పని. ఇదే మనం చేయవలసిన దేవుని పని. ప్రేమ దేవుని వల్లరా, చచ్చిపోతే తిరిగి లేస్తానన్న నిరీక్షణ నీకుందా? ఏమో నేను చూశానా, ఎవరిని చూడలేదే, నా ఎదురుగా ఎవరో లేవలేదే, నేను లేస్తానో లేదో, ఈ డౌట్లు ఉంటాయి. పాపం చేసినా లేస్తారు, ప్రభు కోసం బ్రతికినా లేస్తారు, ఇద్దరూ లేస్తారు. పాపం చేసిన వాడు పాతాళానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు, ప్రభువు కోసం బ్రతికిన వాడు పరలోకానికి వెళ్ళిపోతాడు. వాళ్ళకి వీళ్ళకి తేడా అదే. అక్కడ నిత్యము వేదనలో ఉండాలి, ఇక్కడ దేవుని దగ్గర నిత్యము ఆనందంతో ఉండే భాగ్యం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసామనుకోండి, పాతాళాన్ని తప్పించుకునే అవకాశం లేదు. ప్రేమ దేవుని వల్ల లేదు. అందుకే కరాఖండిగా చెప్తున్నాడు,
భక్తుడు మరొక మాటను చూద్దాం, చూడండి. రోమా పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, అమ్మా, మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇతను చనిపోయిననియు చనిపోడనియు మరణమునకు ఇంకనూ ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా నిద్రించుచున్నామని నమ్ముచున్నాము, జీవించుచున్నామని నమ్ముచున్నాము. సమాజంలో ఎన్నో మేల్కొలుపు కార్యక్రమాలు ఉన్నాయి. చావులో నుంచి మేల్కొలిపేవారు ఎవరున్నారు? ఎవరన్నా లేపారా? ఎవరూ లేపలేరు. ఎన్నో మేల్కొలుపు కార్యక్రమాలు ఉన్నాయి. హెచ్ఐవి గురించిన అవగాహన గవర్నమెంట్ ఇస్తుంది. కరోనా గురించిన అవగాహన గవర్నమెంట్ చెప్తుంది, ఇదిగో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ఇలా ఉండాలి. విషజ్వరాల గురించి చెప్తుంది, ఇదిగో ఇక్కడ జేబు దొంగలు ఉన్నారని చెబుతున్నారు, ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. మీ వస్తువులకు, మీ సామాన్లకు మీరే బాధ్యులు. ఇవి మేల్కొల్పటం ప్రజలను. ఎన్నో మేల్కొలుపు కార్యక్రమాలు సమాజంలో జరుగుతున్నాయి. మరి చావు నుంచి మేల్కొలిపేది ఎవరు చేయలేరు. వన్ అండ్ ఓన్లీ ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే మనల్ని లేపగలిగిన శక్తిమంతుడు. ఎందుకు? ఆయన ముందుగా లేచి ఉన్నాడు. ఆయన ముందుగా లేచి ఉన్నాడు ప్రేమణ దేవుని వల్ల. కనుక ఆయన మాత్రమే మనలను లేపే శక్తి కలిగిన దేవుడుగా మనకి కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు గనక మేలుకోలేదనుకో, ఇప్పుడు గనక మేలుకోలేదనుకో, వాక్యాన్ని విని, ఇప్పుడంటే ఈ క్షణమని కాదు, ఈ జీవితంలో మేలుకోలేదనుకో, ఒకరోజు ఇక శాశ్వతమైన నిద్రలోనికి వెళ్ళిపోతాం. మరణం, ఏ మరణం అది? రెండవ మరణం. అగ్నిగుండం ఏదంట? రెండవ మరణం. ఈ భూమి మీద వచ్చేది ఈ మరణం అయితే, శాశ్వతమైన మరణం అగ్నిగుండం. అగ్నిగుండంలోనికి వెళితే అక్కడ అరుపులు, కేకలు. కనుక నిరీక్షణ లేని అన్యజనుల వలె కాక, మనం క్రీస్తును పోలి నడుచుకున్న క్రైస్తవులమై దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను మేల్కొలుపుకొని యేసుక్రీస్తు కోసం ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. దేవుడు కోరుకుంటుంది అదే. అలా ఉండాలనే దేవుడు మన పట్ల క్రీస్తును పంపించి మేల్కొలుపుతూ ఉన్నాడు. మేల్కొలుపు జీవితం కలిగి జీవించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మరి రేపటి దినం విజయవాడలో మీటింగ్ ఉంటుంది. రేపు, మర్నాడు, అవతల మర్నాడు, 3 రోజులు, 28, 29, 30 మీటింగ్ ఉంటాయి. మేము వెళ్తాం అందరమే. మరి రేపటి దినం మీలో ఎంతమంది వస్తారో చెప్తే బైబిల్ క్లాస్కి బలరాం గారిని పిలిపిస్తాను, లేదా వేరే దైవ సేవకులనైనా పిలిపిస్తాను. చాలామంది రావటంలా. ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నారు? మీరు వాక్యాన్ని నేర్చుకోవాలి కదా. వారానికి ఒక్కరోజు వాక్యం వింటే ఆదివారం అది సగం అయిపోయి నాకు వచ్చేవాళ్ళు ఉంటారు, మధ్యలో వచ్చేవాళ్ళు ఉంటారు, చివరిలో వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. పోనీ ఇంటి దగ్గర ఉండేమన్నా వాక్యం చదువుకుంటూ, వాక్యం పాటలు వింటూ, వాక్యం మెసేజ్లు వింటూ ఉంటారా? ఆ అమ్మతోటి, ఈ అమ్మతోటి, ఇంటి పక్క అమ్మతోటి వ్యవహారాలే సరిపోతాయి. ఇంక సమయం ఏడిది? ఇంక సీరియళ్ళు, సినిమాలు చూస్తున్నారేమో, అది నాదైతే నాకు తెలియదు. అలాంటి గొప్పవారు కూడా ఉన్నారా? ఎవరన్నా ఉంటే చెప్పండి, దండేసి దండం పెడతాం. సమయం వ్యర్థం చేసుకోవద్దు. సమయం వ్యర్థం చేసుకోవద్దు. సమయం చాలా విలువైంది. లోకంలో ఉన్నవాడు సమయాన్ని విలువ తెలుసుకొని ఉన్నాడు. క్రైస్తవులమైన మనం తెలుసుకోలేకుండా ఉన్నాం. కొన్ని సంవత్సరాలు గడిచేసరికి మనం ఏమైపోవాలంటే, నువ్వే ఒక వాక్యాన్ని ప్రకటించే స్త్రీగా, పురుషుడుగా ఎదగాలి. పౌలు గారు అదే మొత్తుకుంటున్నాడు.
కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా క్రీస్తును గురించిన మూలోపపాఠములు మరలా ఒకడు మీకు బోధించవలసి వచ్చెను. అంటే దాని అర్థం ఏంటి? ఆ నుంచి బండిరా వరకు నేర్చుకున్న నువ్వు 10th క్లాస్‌కి వెళ్ళినాక మళ్ళీ నీకు ఆల నుంచి చెప్పాలంటే అసలు ఎలా ఉంటది? ఆయన ఆ భాషలో చెప్తున్నాడు. మనం అలా ఉండకూడదు. పాట పాడటానికి భయపడకూడదు, ప్రార్థన చేయడానికి భయపడకూడదు, సంవత్సరాలు గడిచే కొద్దీ 10 నిమిషాలు వాక్యం మాట్లాడటానికి కూడా భయపడకూడదు. నేర్చుకొని ఉంటే నీకు భయం ఉండదు. ప్రేమణ దేవుని వల్లరా. మరి వచ్చే నెల 12వ తేదీ సెమినారు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. దైవజనులు నరసింహులు గారు, ఎంతమందికి తెలుసు? కడప. చూడలేదా? ఇవాళ చూపిస్తాలే. చూడలేదమ్మా? చూస్తే గుర్తుపడతారు. ఇవాళ చూపిస్తా. సిలువ చర్చిలోకి వచ్చాడు, వాక్యం చెప్పాడు. బాగా చెప్తాడు అన్నయ్య, మంచి సీనియర్, చాలా సంవత్సరాల నుంచి. మరి ఆ అన్నయ్యని పిలుస్తూ ఉన్నాం. ఆ సెమినార్ విషయమై ప్రార్థన చేయండి. మీ వంతు సహకారం ఎవరి పనులు వాళ్ళు జరిగించండి. మీకు తెలిసిన వారికి తెలియజేయండి. వచ్చే నెల 12వ తేదీ సోమవారం, రెండో శనివారం అడిగాను, ఆయనకి వీలు కాలేదంట, అందుకని సోమవారం ఇస్తా అన్నాడు. 2 నెలలంతా డేట్లు చూస్తే ఒక 4 రోజులు మాత్రమే గ్యాప్ ఉంది ఆయనకి. గవర్నమెంటు ఎంప్లాయ్, టీచర్ ఆయన. ఈ 2 నెలలు సెలవులు కనుక ఈ 2 నెలల్లో ఎక్కడ ఖాళీ లేకుండా అన్ని డేట్లు ఇచ్చేసాడు. కనుక ఆ పరిచర్య కోసం, ఆ రోజు జరిగే సెమినార్ కోసం మీరు అందరూ ప్రార్థించండి. అనేకులకు తెలియచేయండి. అనేకులను తీసుకుని వచ్చి దేవుని వాక్యాన్ని వినిపించి దేవుని పనిలో పాలిభాగస్తులు కండి. ప్రార్థించండి, పాల్గొనండి, అనేక మందిని తీసుకొని రండి. మరి రేపు, ఎల్లుండు, అవతల ఎల్లుండు జరిగే సభల నిమిత్తమై కూడా మీరు ప్రార్థించండి. ప్రయాణం కోసం, అక్కడ జరిగే పరిచర్యలో వాక్యం అనేకులకు మాట్లాడునట్లు, అనేకుల హృదయాలు దేవుని వైపు తిరుగునట్లు మీరు ప్రార్థించవలసిందిగా కోరుచు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకునండి. మీ మాటల్లో ఉన్న పరమార్థాన్ని గుర్తెరిగి తండ్రి, మేము శాశ్వతమైన మరణములోనికి వెళ్ళక శాశ్వతమైన నిత్య జీవంలోనికి, మీరుంటున్న పరలోకానికి అర్హతను సంపాదించుకునే భాగ్యాన్ని, జ్ఞానాన్ని, భయమును, భక్తిని, పరిశుద్ధతను, పవిత్రతను కలిగి జీవించుటకు సహాయము చేయండి. మీకోసం బ్రతికి మీ పని చేసి మీ కుమారుణ్ణి, మిమ్ములను ప్రకటించే పనిలో ఉంటూ తండ్రి ఎల్లవేళలా మీ సన్నిధిలో ఆనందించుచు బ్రతుకున్నట్లు సహాయం చేయమని క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మరి సమయంలో ప్రభు యొక్క బల్ల కార్యక్రమాన్ని జరిపించుకుందాం.